అప్పుడు నెమ్మదిగా ఏ పండితుల దగ్గరికి వెళ్ళడం, తెలుసుకోవడం. ఏంటండి ఎందుకు అలా లాగాడు ఆయన పాండవులు అని అంటే, అదే అతనికి వాళ్ళ మీద ఉన్న కసి, కోపం అది అని దాని అర్థం తెలుసుకుని వాళ్ళే నెమ్మదిగా విని విని 10 సార్లు చివరికి ఒక్కొక్కడు ఒక్కొక్క ఎన్టీఆర్ రామారావు అయిపోయి వాళ్ళే కాళ్ళల్లో పైకి వేసుకుని డైలాగులు చెప్పే. అంటే మాధ్యమం, సినిమా మీడియా అండ్ ఆలోచన మాధ్యమమే కాదు, ఒక హౌ టు ఎలా దాన్ని ఇప్పుడు పిల్లలకు ఉంది. నేను చెప్పాను ఇందులో మేకతోక 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 మేక మేకతోక మేకతోక మేక ఒక్కొక్క తోక మేక మేక తోక మేక మేక ఒక్కొక్క తోక మేక మేక తోక మేక. దీనికి అర్థం చెప్పండి. ఏమీ లేదు అర్థం అవుతుంది, మేక తోక అంతే. అలా అంటే పాత సినిమాల్లో కూడా కొంచెం దోమగుత్తుకు వచ్చాను అని ఆడు భట్టుడు అడుగుతాడు అక్కినే నాగేశ్వరరావుని. అడితే గంజాయి తాగి తురకల సంజాతమ చేత కళ్ళు చబికొన్నావా కొడక, ఎక్కడ కొంచెం యుద్ధము దోమగుత్తుకు వచ్చాను అనగానే మళ్ళీ నాన్నగారు నాగేశ్వరరావుని అడగడం, మీకు ఆ సమస్య ఇస్తున్నాం పూరించండి రామలింగ తెల్లారి రామలింగ గారు అని. కానీ రంజన చెడి పాండవులు హరిపంచనులరై విరటు కొలుపు పాలైరి అకటా సంజయ విధి నేమందును కుంజర యుధము దోమగుత్తుకు వచ్చాను అని. అది భాషలో ఉన్న టంగ్ ట్విస్టర్స్ ఉన్న అర్థం ఎలా అట్లా మార్చేసి, అయ్యా రామకృష్ణ నీ తలకి 2 వైపుల పదునేనయ్యా అంటారు నాన్నగారు. క్లాసిక్ వాళ్ళు పుట్టారు నాళ్ళు ఆ పాత్రకు పుట్టారు అంతే. నాన్నగారు కానీ నాగేశ్వరరావు కానీ అట్లా పుట్టారు. అలాగే ఈ పాత్రకి నాకు అవకాశం కలగడం అనేది నా ముందుగా బిడ్డగా పుట్టడం, తర్వాత నాకు అవకాశం రావడం హ్యాట్స్ ఆఫ్ టు మా నిర్మాత గారికి, మా డైరెక్టర్ సింగీత శ్రీనివాసరావు గారికి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి. ఆయనకి నా జీవితాంతం రుణపడి ఉంటాను నేను. ఇటువంటి అద్భుతమైన సినిమా పాత్ర నా చేత చేయించినందుకు.